వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ హరిణి పార్ట్ 7. పార్ట్ 6లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. హరిణి సెన్సిటివ్గా ఉండకూడదని, సున్నిత హృదయాన్ని, మంచితనాన్ని అసమర్థతగా జమగట్టి లోకం పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసి ఊరుకుంటుందని, పెద్దయ్యాక ఏం మారలేదని, అందుకే ఇది మంచి సమయం అని, మార్పు తెచ్చుకోమని హరిణికి బోధిస్తుంది. ఆ బోధ మొత్తం హరిణికి తలకెక్కుతుంది. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. మర్నాడు మరో కోడిమెడ కోయించింది రాణి పద్మిని. ఇంకో రోజు మరో పిట్ట. 4-5 రోజులు గడిచేసరికి హరిణికి కోడిని కోస్తుంటే క్యాజువల్గా చూడడం అలవాటైపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్గా మరో అడుగు ముందుకేసింది పద్మిని. ఈసారి మేకను తెప్పించింది. మేక కోడిలా కాదు కదా, దాన్ని లాక్కొని వస్తుంటే అది మొరాయించింది. రానని భీష్మించుకుని ఉండిపోదామని ప్రయత్నించింది. గింజుకుంటుంది. మే మే అని భయంకరంగా అరుస్తోంది. పారిపోదామని సర్వ విధాలా ప్రయత్నిస్తోంది. దాన్ని ఈడ్చుకుంటూ సిమెంట్ తిన్న దగ్గరకు తెచ్చి పడేశారు. పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. అది భయంకరంగా అరుస్తుంది. పనివాడి చేతిలో వేటకత్తి దగదగా మెరుస్తుంది. ఒకటే వేటు. మేక తల తెగి కింద పడింది. హరిణి వణుకుతూ అత్త చేతిని గట్టిగా పట్టుకుంది. పద్మిని చెయ్యి ఆమె చేతిని దృఢంగా పట్టుకుంది. హరిణికి ధైర్యం వచ్చింది. కానీ మేక మొండం వైపు కానీ తెగిపడిన తల వైపు కానీ చూడలేకపోయింది. పద్మిని కూడా ఆమెను బలవంత పెట్టలేదు. స్టెప్ బై స్టెప్, 1 by 1. గరలం ఒకే ముద్దలో ఇస్తే చస్తారు. రోజు కొంచెం కొంచెం కాలకూటం తినిపించి విషకన్యం తయారు చేస్తారట. అలా మెల్లగా ఒక్కోటి చూపించి గుండె ధైర్యం తెప్పించాలి అనుకుంది. ఈ ట్రీట్మెంట్తో పాటుగా తను అడవి నుంచి తెచ్చిన మూలికలతో కూడా వైద్యం చేస్తూనే ఉంది రాణి పద్మిని. చేదుగా కాలకూటంలో ఉన్న ఆ మూలికల కషాయం తాగలేక హరిని తల్లడిల్లిపోయేది. ఏమీ కాదు, తాగు, అలవాటైతే అంతా బాగానే ఉంటుంది అని మందలించి తాగించేది రాణి పద్మిని. తర్వాత మెట్టు మరీ భయంకరమైనది. మెదక్ దగ్గర ఒక ఊళ్ళో జాతర ఉంది. ఆ జాతర గురించి రాణి పద్మినికి తెలుసు. నేను హరిని మేదినీపురం జాతరకు వెళ్తున్నాం అంది రాణి పద్మిని రామ్కుమార్తో. రామ్కుమార్ బెత్తరపోయాడు. ఒక్క క్షణం నోటమాట రాలేదు. నువ్వు ఒక్కదానివే వెళ్తే చాలదు అన్నాడు చివరికి. బాగుంది, అసలు వెళ్ళేదే హరిని కోసం అంది రాణి పద్మిని. రామ్కుమార్ మొహంలో బాధ, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వద్దు, హరిని భయపడుతుంది అన్నాడు. నేను ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు అలాగే అన్నారు. ఏమైంది, తట్టుకుందా లేదా? ఇది ట్రీట్మెంట్లో ఫైనల్ స్టెప్. రామ్కుమార్ కాసేపు సీలింగ్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. సరే, నీకు చెప్పలేను కానీ కనీసం హరినికి ఆ జాతర ఎలా ఉంటుందో చెప్పి మరీ తీసుకెళ్ళు అన్నాడు. పద్మిని మాట్లాడకుండా ఊరుకుంది. కానీ ఆమెకు కూడా అదే మంచిదనిపించింది. జాతర గురించి హరినికి చెప్పింది. వెళదామా మరి అడిగింది రాణి పద్మిని. నీ ఇష్టం అత్త అంది హరిని. నా ఇష్టం కాదు, నువ్వు ఇండిపెండెంట్గా ఆలోచించాలి అంది రాణి పద్మిని. వెళ్దాం అంది హరిని. అప్పటికే రాణి పద్మిని హరినికి ఇండిపెండెంట్గా ఆలోచించడం గురించి, స్వతంత్రంగా వ్యవహరించడం గురించి నేర్పించి ఉంది. బట్టలు కొనడానికి వెళ్ళినా మొదట్లో హరినికి సలహా ఇచ్చి అది తీసుకు, ఇది నీకు బాగుంది అనేది. కానీ రాను రాను అది కూడా మానేసింది. హరినికి తన బట్టలు తను స్వతంత్రంగా ఎన్నిక చేసుకోవడం వచ్చింది. తనకేది కావాల్సి వచ్చినా దాన్ని పొందడం, ఇష్టం లేనివి నిర్మోహమాటంగా తిరస్కరించడం కూడా నేర్పింది పద్మిని. కానీ ఎక్కడ ఎలా ఉన్నా అత్త దగ్గర మాత్రం హరిని పాత హరినిగానే ఉంటుంది. రాణి పద్మిని అది కూడా వద్దంటుంది. అత్త, మామయ్య, ఆఖరికి డాడీ అయినా సరే కాంప్రమైజ్ కాకూడదు, మనకి ఇష్టమైన పనులే మనం చేయాలి అని బోధిస్తుంది. టీవీలో బుల్ ఫైట్స్ చూపించింది. అడవిలో జంతువులు ఒక్కదాన్ని ఒకటి ఎలా చంపుకుంటాయో కూడా ఆ ప్రోగ్రాంలో వచ్చినప్పుడల్లా చూపిస్తుంది. జంతువులను ఎంతెంత హింసలు పెట్టి ఏమేమి చేస్తే మనకి బ్యాగులు, చెప్పులు, సెంట్లు లభిస్తాయో వివరంగా తెలిపింది. అవన్నీ శాంతిప్రియులు, అహింసావాదులు జంతువులను ప్రేమించమని, ఆదరించమని, జీవహింస మానమని అడుగుతూ చెబుతారు. కానీ రాణి పద్మిని వాటిని మరోలా వాడుకుంది. ప్రపంచంలో ఎంత హింస జరుగుతోంది, మనం దేన్ని కంట్రోల్ చేయగలం? చైనాలో బతుకున్న పిల్లికి చర్మం వలిసి అప్పుడు చంపి తింటారుట, ఫ్రెష్గా ఉంటుందని. కుందేళ్లను, పాముల్ని కూడా అలాగే చేస్తారుట. మన చుట్టూ ప్రపంచంలో బోలెడంత క్రూరత్వం ఉంది. అన్నిటి గురించి తెలుసుకుంటే ఒకేసారి షాక్ అయ్యి పిచ్చి పడుతుంది అని చెప్పింది. టీవీలో ప్రోగ్రాంలు, రాణి పద్మిని తెప్పించి ప్రదర్శించే షెల్ టైప్ ఇంగ్లీష్ సినిమా క్యాసెట్లు, మ్యాగజైన్లలో వ్యాసాలు అన్నీ హరిని గుండెను బండగా మార్చేశాయి. రాణి పద్మిని దృష్టిలో ఆ జాతరకు వెళ్ళడం అంటే ఆ గుండె బండ కాదా అని, గుండె బండ అని తేల్చుకునే పరీక్ష. కారులో బయలుదేరి ఆ జాతరకు వెళ్ళారు.
రామ్ కుమార్ కూడా రమ్మంటే రాలేనని తప్పించుకున్నాడు. కావాలనే కాస్త ఆలస్యంగా బయలుదేరింది రాణి పద్మిని. ఆ ఊళ్ళో గ్రామదేవతని కొలిచే జాతర అది. దూరానికే బోలెడంత దుమ్ము లేస్తూ హడావుడిగా కోలాహలంగా ఉంది. కాస్త దూరంలో కారు ఆపి ముందుకు నడిచారు. అమ్మవారి విగ్రహం భయంకరంగా ఉంది. అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర అంతా రక్తం, రక్తపు వాసన. కోళ్లు తెచ్చి సమర్పిస్తున్నారు. కోళ్ల మెడ కోసి తలల్ని మాలలాగా కట్టారు. మేకల్ని గొర్రెల్ని కూడా బలిస్తున్నారు. ఒక పెద్ద కత్తి, పదునుగా ఉన్న ఆ కత్తి తలతల మెరుస్తుంది. ఆ కత్తితో ఒక్క వేటుతో ఆ జంతువులను బలిస్తున్నారు. వాటిని ఒకే వేటిలో నరకాలట, లేకపోతే అవి బలికి పనికిరావుట. ఆ నరికే అతను చాలా నిపుణులా ఉన్నాడు. చకచక ఒకే వేటితో నరికి పారేస్తున్నాడు. జంతు బలి నిషేధం అని అక్కడ గనక అంటే జనం చితకబాదుతారు. యథేచ్ఛగా స్వేచ్ఛగా జంతుబలి సాగిపోతూ ఉంది. హరినికి పెద్దగా భయం అనిపించలేదు. రోజు కోడినో మేకనో గొర్రెనో కోస్తుంటే చూస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ లార్జ్ స్కేల్లో జరుగుతుంది అంతే. ఇంతలో హరిని ఊహించని సంఘటన. దాని గురించి రాణి పద్మినికి కూడా తెలియదు. కాబట్టి ఆమె ఆ విషయం హరినికి చెప్పలేదు. హఠాత్తుగా కేకలు, అరుపులు, డప్పుల చప్పుడు వినిపించి అటువైపు చూశారు ఇద్దరు. కొందరు మనుషులు పాడుతూ కేకలు పెడుతూ వస్తున్నారు. వాళ్ళు ఒక దున్నపోతుని లాక్కొని వస్తున్నారు. దాని మెడలో పూలమాల ఉంది. అది రానని మొరాయిస్తుంది. దాన్ని బలంగా ఈడ్చి లాక్కొని వస్తున్నారు. హరిని పద్మిని ఉన్న చోటుకి దగ్గరగా వచ్చి ఆగారు. అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఉంది. హరిని పద్మిని కూడా అప్రయత్నంగా అక్కడికి నడిచి వెళ్ళారు. ఏం జరగబోతుందో ఊహించిన పద్మిని అయినా ఇది మంచిగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంది. హరిని వైపు చూస్తుంది. పెద్దగా భయం కనిపించలేదు. జనం పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. డప్పులు చప్పుడు మిన్నుముట్టింది. ఆ గోలలో దున్నపోతు అరుపులు ఎవరికి వినపడడం కూడా లేదు. తవ్వి ఉంచిన గోతిలోకి దున్నపోతుని ఒక్క తోపు తోశారు. అది భయంకరంగా అరుస్తూ దభీమని అందులో పడింది. అక్కడ తలతలమని మెరుస్తున్న పదునైన కత్తి పట్టుకుని ఒక అతను నిల్చుని ఉన్నాడు. ఆ కత్తికి గజ్జెలు కట్టి ఉన్నాయి. అతని చేతిలోని కత్తి ఒక్కసారిగా పైకి లేచింది. ఒక్కటే వేటు. ఒక్క వేటులో దున్నపోతు మెడ తెగి కింద పడింది. ఒక భయంకరమైన అరుపుతో ఆ దున్నపోతు తనువు చాలించింది. కేకలు, కేరింతలు, డప్పు, డోళ్ల ధ్వనులు మిన్నుముట్టాయి. పద్మిని హరిని చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. ఇంకెక్కడా ఆగకుండా నేరుగా కారు పార్క్ చేసిన చోటుకి వెళ్ళిపోయారు ఇద్దరు. రాణి పద్మినికి నుదుట చిరుచెమటలు పట్టాయి. ఆమె కూడా ఇంత భయంకర దృశ్యం ఎన్నడూ చూసి ఉండలేదు. అంత కఠినమైన ఆమెకి కూడా ఒక్క క్షణం షాక్ తిన్నట్లయింది. తనకే ఎట్లా ఉంటే ఇంకా హరిని పరిస్థితి ఎలా ఉందోనని భయం వేసింది. హరిని తేకుండా ఉండాల్సిందేమోనని ఒక్క క్షణం అనుకుంది. హరిని, సారీరా, మరీ భయంకరంగా ఉంది కదూ, ఎలా ఉంది, షాక్ అయ్యావా అంది. హరిని నిశ్చలంగా చూసింది. సారీ ఎందుకత్తా, ఐఆమ్ క్వైట్ ఓకే అంది. రాణి పద్మినికి పట్టరాని ఆనందం కలిగింది. అంటే తనే చలించిపోయిన సంఘటన చూసి కూడా హరిని చలించలేదన్నమాట. తను హరినికి చేసిన బోధలు, ఇచ్చిన ట్రైనింగు అద్భుతంగా పనిచేశాయి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. హరిని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దల వర్షం కురిపించింది పద్మిని. తను నీరు పోసి పోషించిన మొక్క జీవం పుంజుకొని చిగుర్లు వేస్తే ఆనందించినట్లు నిశ్చలంగా ఉన్న హరిని మొహాన్ని చూసి ఆనందించింది రాణి పద్మిని. ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడింది పద్మిని. వాళ్ళు వెళ్ళాక, అత్తా వీళ్ళు నీ ఫ్రెండ్సా అడిగింది హరిని. ఫ్రెండ్స్ అంటూ లోకంలో ఎవరూ ఉండరు. అప్పుడు డాడీ ప్రాబ్లంలో వీళ్ళు ఎవరైనా వచ్చి సాయం చేశారా? లేదు. ఇప్పుడు ఈ సంగతులేవి తెలియనట్లు మాట్లాడుతున్నారు చూడు అంది పద్మిని. మరి అన్ని విషయాల్లో నిర్మోహమాటంగా ఖచ్చితంగా ఉండే రాణి పద్మిని వీళ్లతో కొండ బద్దలు కొట్టి తెగతెంపులు ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు సెల్ఫిష్ అని తెలిసి ఎందుకు మాట్లాడవత్తా అడిగింది హరిని. ఇది సెల్ఫిష్ ప్రపంచం హరిని. ఇక్కడ ఒకటి సంగతి మరొకడికి పట్టదు. ఎవడి కష్టాలు వాళ్ళే పడాలి. ఇంకో విషయం, రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. అసలు ఫ్రెండ్స్ అనే ఉండరు. ఎవరితోనైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలే రాజులు. ప్రతివాడు ఒక రాజు, అంటే ప్రతివాడు ఒక పొలిటీషియన్. ప్రతి విషయంలోనూ పాలిటిక్స్. మనమంతా పొలిటీషియన్స్మే. పద్మిని నవ్వేసింది. ఇల్లు చేరారు. అప్పుడు హరినికి 12 ఏళ్ళు. పుష్టిగా, అందంగా, చక్కటి అలంకరణలో చూడగానే ఎవరికన్నా ముద్దొచ్చేటట్లు చాలా చాలా బాగుండేది. నారాయణపురం వాసు ఒక అతను హరిణిని ఒకసారి షాపింగ్ సెంటర్ దగ్గర హరిని చూడడం తటస్థించింది. అది ఒక ఆకాశ సౌధం, ఇంద్రభవనంలా ఉంటుంది. అతను అటువైపుగా వెళ్తూ పల్లె నుంచి వచ్చాడు కాబట్టి అద్దాల బిల్డింగ్ బాగుంది కదా అని చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో విమానం లాంటి కారు నిగనగా మెరుస్తూ రావడం, అందులోంచి హరిని దిగడం జరిగింది. పద్మిని కారుని పార్కింగ్ కోసం సెల్లార్లోకి తీసుకెళ్ళింది. హరిని ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడింది. హరినే కాదు,
ఆ నారాయణపురం మనిషి ఆనందం పట్టలేకపోయాడు. హరినే కదూ అనుకుంటూ. సన్నగా దుర్బలంగా ఉండి ప్రశాంతమైన కళ్ళతో ఆధారంగా చూసే హరినికి గులాబీ రంగు బలమైన శరీరం, బుట్టబొమ్మ లాంటి గౌన్, కాళ్ళకి ఖరీదైన షూస్, కత్తిరించిన జుట్టు, అన్నిటికన్నా ముఖ్యంగా అహంకారం పొగరు మిళితమై నిర్లక్ష్యంగా లెక్కలేనట్లు చూస్తున్న ఈ హరినికి చాలా తేడా కనిపించింది. హరినివేనా నువ్వు? బాగున్నావమ్మా? అతను ఆప్యాయంగా పలకరించాడు. ఇంతలో హరిని అతని మీద పిడుగుల వానలా విరుచుకుపడింది. హూ ఆర్ యూ? ఎవడ్రా నువ్వు? ఎందుకు నాతో మాట్లాడాలని చూస్తున్నావు? షటప్ అండ్ గెట్ లాస్ట్. హరిని ఎంత కోపంగా మాట్లాడినా చిన్నప్పటి నుంచి చూసిన వాడవడం చేత, ఆ కుటుంబం అంటే ఉన్న మమకారం చేత అతను ఏమీ అనలేకపోయాడు. బూరెల్లాంటి బుగ్గలు, లెక్క పెడతలాంటి నోరు, అంత చిన్న పాప చిరుతపులిలా అలా అరిచేయడం చూసి అతనికి ముద్దు వచ్చింది కూడా. హరిని కాదా? బంగారు తల్లి హరిని ఇంత ఘోరంగా అరవడమా? నువ్వు హరినివేమో అనుకుని పొరపడ్డానమ్మా. నువ్వు హరినివి కాదా? షడప్, నేనెవరినో నీకు అనవసరం. అరిచేసింది హరిని. ఇంతలో రాణి పద్మిని వచ్చి అతని వైపు కోపంగా చూసింది. ఏమిటి పాపని ఒక్కదాన్ని చేసి మాట్లాడుతున్నావు? అసలు ఏంటి నీ ఉద్దేశం? అంది కోపంగా అరుస్తూ. అతను బెత్తరపోయాడు. అతనికి రాణి పద్మిని తెలుసు. ఆమెలో పెద్ద మార్పు లేదు కాబట్టి బాగా గుర్తుపట్టగలిగాడు. పోనీ ఈ పాప హరిని కాదేమో అనుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఈ పాప ఖచ్చితంగా హరినే. క్షమించండమ్మా, ఊరికే పలకరించబోయాను అన్నాడు. ఏంటి ఊరికే పలకరించబోయేది? అయినా పలకరించేసావుగా, నీ పని అయిపోయింది, ఇకపో. అతను ఇంకేం మాట్లాడకుండా వెనుతిరిగాడు. రాణి పద్మిని హరిణిని ఇంత దారుణంగా ఎలా మార్చేయగలిగిందో అతనికి అర్థం కాలేదు. అతనికే కాదు, హరిణిని అంతకు పూర్వం ఎరిగిన వాళ్ళందరికీ అదో పెద్ద పజిల్, విడిపోని గొప్ప మిస్టరీ. అలాంటి అనుభవాలు ఇంకొందరికీ జరిగాయి. హరిణి సంగతి అందరికీ తెలిసిపోయింది. రాణి పద్మిని గురించి అంతకుముందే అందరికీ చాలా బాగా తెలుసు. ఆమె అంటేనే అందరికీ హడల్. పలకరించడం కాదు కదా, కనీసం అటువైపు చూడాలన్నా భయపడతారు. శాపగ్రస్తులైన దేవతలు రాక్షసులైనట్లు దేవకన్య లాంటి హరిణి రాక్షస బాలికగా మారిపోయిందా? ఆశ్చర్యం వేసేది వాళ్ళకి. మెల్లమెల్లగా హరిణి జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. నారాయణపురంలో కృష్ణప్రసాద్ భవంతిని కాల్చి బూడిద చేశాక రాణి పద్మిని దాని మీద ఒక సమాధి నిర్మించింది. ఏడాదికి ఒకసారి హరిణిని తీసుకుని అక్కడికి వెళ్తుంది. ఎవరిని పలకరించరు వాళ్ళు. ఎవరన్నా పలకరించబోయినా కాసుబుస్మంటారు. అందుకే అంతా వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా మానుకున్నారు. అత్త, మనుషులు కూడా కావాలంటారు కదా. మనం అందరినీ దూరం చేసుకుంటే మనకి ఏదన్నా అవసరం వస్తే ఎవరితోనూ మనకు పని లేదు. మనుషులు కావాలనుకోవడం డబ్బుంటే చాలు. కొండ మీద కోతి దిగి వస్తుంది. మీ నాన్నకి అంతమంది మనుషులు ఉండేవాళ్ళు, ఎవరేం చేశారు? అంది రాణి పద్మిని. కానీ మరి నాన్నకి డబ్బు కూడా ఉందిగా. హరిని సందేహంగా చూసింది. పద్మిని విరగబడి నవ్వింది. అదే, అలా సందేహాలు రావాలి. నాన్నకి డబ్బు ఉంది కానీ మంచితనం ఉండడంతో అందరికీ తేలికైపోయాడు. మనల్ని చూడగానే అబ్బో వీళ్ళేం చేస్తారోనని జనం హడలి చచ్చేటట్లు ఉండాలి. వీడేం చేస్తాడులే, వీడి మొహం అని చులకనగా చూసేట్లు ఉండకూడదు. అవతల వాడిని మనం చావు దెబ్బ తీయగలగాలి. తీయకపోతే కనీసం అంత కెపాసిటీ ఉన్నట్లు యాక్షన్ అన్నా చెయ్యాలి. మనకి గోండా ఇమేజ్ ఉన్నా పర్వాలేదు కానీ మంచి వాళ్ళన్న ఇమేజ్ ఉంటే మాత్రం మనని నొక్కేస్తారు. సినిమాల్లో చూపిస్తారు చూడు, ఈజిప్ట్ రోమ్ రాణులు, వాళ్ళలా దర్పంగా క్రూరంగా ఉండాలి. హరినికి వివరించి చెప్పింది రాణి పద్మిని. హరినికి ఎన్ని చెప్పినా రాణి పద్మిని మాత్రం చాలా అరుదుగానే అయినా ఒక్కోసారి భూగృహంలో ఉన్న కృష్ణప్రసాద్ నిలువెత్తు లైఫ్ సైజ్ ఫోటో ముందు నిలబడి ఏడ్చేస్తూ ఉండేది. అది కొన్నిసార్లు హరిని కంట కూడా పడేది. ఆమె అత్త పక్కన చేరి ఓదార్చడానికి ప్రయత్నించేది కానీ తట్టుకోలేక తను కూడా బోరుమని విలపించేది. కాసేపయ్యాక ఇద్దరూ తమకు తామే తెప్పరిల్లేవాళ్ళు. ఏడుపు విలాపం మనిషి మనసుని సున్నితం చేయాలి కానీ చిత్రంగా ఏడ్చిన కొద్దీ వాళ్ళ గుండె మరింత బండబారేది. తమ కన్నీరు సీసంలా మారి గుండెకి పోత పోస్తున్నదా అని వాళ్ళకే అనిపించేంత గట్టిగా మారేది ఆ గుండె. వాళ్ళ అహం అప్పుడు మరింత దెబ్బతిన్న పులుల్లా తమకి ఈ కన్నీరు ప్రసాదించిన లోకాన్ని, మనుషుల్ని క్షమించలేకపోయేవాళ్ళు. మరింత కఠినంగా మారిపోయేవాళ్ళు. రాణి పద్మినికి కూడా జంతు ప్రేమ ఉంది కానీ కేవలం క్రూర జంతువులంటేనే ఆమెకు ప్రేమ. ఇంట్లో చిరుతపులి బొమ్మలు, సింహం విగ్రహాలు ఉండేవి. అసలు ఒక చిరుతపులిని పెంచుకొని రోమన్ రాణుల్లా దాని వెంట తిప్పుకుంటూ తిరగాలనే ప్రగాఢ వాంఛ
ఆమెకి ఉంది. అనుమతి అవకాశం దొరకదని ఊరుకుంది. కానీ లేకపోతే ఇంట్లో తప్పకుండా చిరుత పులుల్ని పెంచేదే. ఎవరికీ తెలియకుండా కనీసం ఒక కొండ చిలువనన్నా పెంచుకోవాలని అనుకుంటుండేది ఆమె. భయంకరమైన కుక్కలంటే ఆమెకు మోజు. ఆ ఇంట్లో దెయ్యాలంటే కుక్కలు హాయిగా తిరిగేస్తూ ఉంటాయి. హరిని పూర్తిగా అత్తని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెవి కూడా అవే అభిప్రాయాలు. మనుషులంటే ద్వేషంతో, దేవుడి మీద కోపంతో అందరికీ దూరమయ్యి డబ్బుకి కుక్కలకి మాత్రమే దగ్గరయ్యి జీవిస్తున్నారు వాళ్ళు. హరిణిని దత్తత తీసుకోవాలన్న రాణి పద్మిని కోరికకి రామ్ కుమార్ ఎదురు చెప్పలేదు. హరిణి అంటే అతనికి పుత్రికా వాత్సల్యం ఎలాగూ ఉండనే ఉంది. ఇంకా రాణి పద్మినికి ఎవరితోనూ సరిపడదు. ఎవరు ఆమె భావాలకు తగ్గట్టు మారలేరు. ఆమె ఎవరిని ఇష్టపడదు. హరిణి తన సొంత అన్నయ్య కూతురు కాబట్టి ఆమెకు ఇష్టమైంది. తండ్రిని పోగొట్టుకుంది. ఆమెకు ఎవరూ లేరు కాబట్టి రాణి పద్మిని ప్రేమ రెట్టింపు అయింది. రాణి పద్మిని ఎవరిని ప్రేమించడం కాదు సరికదా, కనీసం సహించడం కూడా చేత కాదు. అందువల్ల దత్తత అనేది ఎన్నటికీ జరగదని అనుకుంటున్న అతనికి హరిణిని దత్తత తీసుకోవడం సంతోషం అనిపించింది. దత్తత స్వీకారాన్ని రిజిస్టర్ చేయించింది రాణి పద్మిని. అప్పుడే ఆమెకు ఒక బ్రహ్మాండమైన ఐడియా కూడా వచ్చింది. మనం మామూలు మనుషులం కాదు, మనం విశిష్ట వ్యక్తులం. అలాగే మన పేర్లు కూడా మామూలుగా ఉండకూడదు. సామాన్యులకు ఉన్నట్లే మన పేర్లు కూడా హరిణి, రాగిణి అని ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏముంది? మన పేర్లు కూడా అద్భుతంగా ఉండాలి అంది. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావు? రామ్ కుమార్ అడిగాడు. హరిణి పేరుకి అర్థం చూడండి, లేడిపిల్ల అని. లేడిపిల్ల ఏంటి? లేడిపిల్ల ఏ సింహం పిల్లనో చిరుతపులి అనో అంటే బాగుంటుంది అంది రాణి పద్మిని. పేరు మార్చేస్తావా అడిగాడు రామ్ కుమార్. అవును, హరిణి పేరు నాకు నచ్చలేదు. లేడిపిల్ల అంటే బలహీనంగా దెబ్బతినేదిగా ఉంది. మార్చి షేర్ని అని పెట్టేస్తున్నాను. అసలు ఇన్నాళ్ళు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అనిపించింది అంది రాణి పద్మిని. షేర్ని అంటే ఆడసింహం. హరిణిని దగ్గరకు లాక్కుని ముద్దుల వర్షం కురిపించింది రాణి పద్మిని. నా తల్లి, నా బంగారు తల్లి, నా కన్న తల్లి పేరు షేర్ని. బాగుంది, షేర్ని. రామ్ కుమార్ కూడా నవ్వుతూ పిలిచాడు. దత్తత కార్యక్రమం జరిగిపోయింది. షేర్ని అన్ని విధాల ఆఖరుకు పేరులో కూడా రాణి పద్మిని ఆశయాలకు తగ్గట్టు మారిపోయింది. విజయ్ హరిణి కథ ముగించి పవన్ వైపు చూశాడు. పవన్ శిలలా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. రెప్ప వేయడం కూడా మర్చిపోయి బొమ్మలా నిల్చుని ఉన్నాడు. అతను పూర్తిగా నిర్గాంతపోయి ఉన్నాడు. పవన్ తట్టి కదిపాడు విజయ్. పవన్ మెల్లగా నీరసంగా అన్నాడు. ఎలా ఉంది? హారర్ మూవీ చూసినట్లుంది. నేను అడిగింది హరిణి కథ గురించి కాదు, నీ ఒంట్లో ఎలా ఉందని అడుగుతున్నాను. నేను బాగానే ఉన్నాను. పద కాస్త కాఫీ తాగుదాం. పార్కులో ఉన్న రెస్టారెంట్ వైపు దారి తీశాడు విజయ్. ఇద్దరూ ఒకే టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. మంచినీళ్ళు తాగించాడు విజయ్. తాను ఒక గ్లాస్ తీసుకుని తాగాడు. టీ ఆర్డర్ చేశాడు. కాసేపు ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. పవన్ మృదువుగా పిలిచాడు. ఏమిటి? ఈ కథ అంతా విన్నాక నాకు మతిపోయినట్లయింది. ఎప్పుడెప్పుడు ఈ కథ చెబుతానా అని ఒకటే బాధ. చెబితే మళ్ళీ నువ్వేమైపోతావోనని భయం. పవన్, నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం చెప్పు. నువ్వు షేర్నీని మర్చిపోవడం మంచిది మెల్లగా చెప్పాడు విజయ్. పవన్ చివ్వను తలెత్తి చూశాడు. అతని కళ్ళు తీవ్రంగా ఉన్నాయి. మర్చిపోవాలా? ఎందుకని? వన్ వే ట్రాఫిక్ అవుతుంది కాబట్టి అన్నాడు విజయ్. పవన్ సూటుగా చూశాడు. విజయ్, నాది నిశ్చలమైన ప్రేమ, నిజాయితీ అయిన ప్రేమ. అది టూవే కావాలని, షేర్ని కూడా నన్ను అర్జెంటుగా ప్రేమించేసి పెళ్ళాడేయాలని నాకు లేదు. నేను సైలెంట్గా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను. కాకపోతే నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే అనిపించేది, షేర్నీని ఎందుకు ప్రేమిస్తున్నానా అని. నాకు పై మెరుగులు, అందాలు, ఐశ్వర్యాలు అంటే ఎన్నడూ మోజు లేదు. మరి షేర్నీని ఎందుకు ప్రేమించినట్లు? అందరిలాగే నేను ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడిని అయ్యానా అని నన్ను నేను చూస్తే నాకే ఆశ్చర్యం కలిగేది. కానీ ఇప్పుడు అర్థమైంది. షేర్నీలో ఏం చూశానో నాకు అర్థమైంది ఆవేశంగా చెప్పాడు పవన్. ఏం చూసావు? ఆశ్చర్యపోతూ అడిగాడు విజయ్. చెబుతాను విజయ్. నీకు గుర్తుందా, ఒకసారి మన ఫ్రెండ్ రఘు వాళ్ళ ఇల్లు మంచిది కాదేమోనని సందేహం వచ్చి ఒక మంత్రవేత్త దగ్గరికి వెళ్ళానని చెప్పాడు చూడు అడిగాడు పవన్. ఇప్పుడు ఆ టాపిక్ దేనికి అర్థం కాక అడిగాడు విజయ్. ఎందుకు చెప్తాను, కానీ గుర్తుందా ఆ మంత్రవేత్త ఏం చెప్పాడో? విజయ్ గుర్తు చేసుకున్నాడు. రఘు వాళ్ళ ఇంట్లో చేరాక కొన్ని కష్టాలు వచ్చాయి. రఘు తండ్రి యాక్సిడెంట్ అయింది. తండ్రికి రఘు అన్నయ్య పరీక్ష తప్పాడు. అందుకని ఇంట్లో ఏదన్నా దుష్టశక్తి కానీ ఉంది ఏమోనని ఊళ్ళో ఒక మంత్రవేత్తను సంప్రదించారు. మీ ఇంట్లో ఏ దుష్టశక్తి లేదు అన్నాడు ఆయన రఘు తండ్రి వైపు చూస్తూ. స్వామి, తమరు ఒకసారి దయచేసి మా ఇంటికి వచ్చి చూడండి అన్నాడు రఘు తండ్రి. అక్కర్లేదు, ఏ దుష్టశక్తి లేదంటే నా మాట నమ్మరేం. అలాంటివి ఏమన్నా ఉంటే అవి నీతో
వెనకే వస్తాయి, నీ మొహంలో వాటి ఛాయ కనపడుతుంది అని చెప్పాడు ఆయన. విజయ్ ఆ సంగతి గుర్తు చేసుకున్నాడు. పవన్ తను ఎందుకు ఆ విషయం ప్రస్తావించాడో చెప్పాడు. విజయ్, నాకు ఆ దుష్టశక్తులంటే నమ్మకం లేదు. ఆ విషయం ఎందుకు గుర్తు చేశానంటే ఆయన అన్నాడు చూడు, ఆ శక్తి తాలూకు ఛాయలు వీళ్ళ మొహంలో ప్రతిబింబిస్తాయని. ఆ విషయం నాకు తెలియదు, కానీ మనిషిలోని మంచితనం, సహృదయత ఛాయలు మాత్రం మనిషి మొహంలో కనపడనీయకుండా పోవని నాకు అనిపిస్తుంది. హరిణి కృష్ణప్రసాద్ కూతురు. చిన్నప్పుడు చేసిన మంచి పనులు, ఆ మంచితనపు ఛాయలు ఆ మొహంలో ఏ మూలనో ఇంకా ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఆ మంచితనపు ఛాయలే నన్ను ఆమె పట్ల ఆకర్షితుడనయ్యేటట్లు చేశాయి అన్నాడు పవన్. నేను షేర్నిని ప్రేమిస్తున్నాను. ఆమె ప్రేమ పొందడానికి నా చివరి రక్తం పట్టు వరకు ప్రయత్నిస్తాను. బాంబు పేల్చినట్లు చెప్పాడు పవన్. విజయ్ అదిరిపడ్డాడు. వద్దు పవన్, ఊరుకో, దాన్ని మర్చిపో. అది మనిషి కాదు, రాక్షసి, దెయ్యం, పిశాచంలా మారిపోయిన మనిషి. నువ్వు దాన్ని నీ మార్గంలోకి తీసుకెళ్ళలేవు, సరికదా? అది నీ రక్తం తాగే పిశాచం అవుతుంది. నీ చివరి రక్తం బొట్టును కూడా పీల్చేస్తుంది. వద్దు పవన్, వద్దు. విజయ్ పవన్ గడ్డం పట్టుకొని బతిమలాడు. నా ప్రేమ స్వచ్ఛమైంది. నా ప్రేమలో నిజాయితీ ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. భగవంతుడు నా ప్రేమను తప్పకుండా ఆశీర్వదిస్తాడన్న విశ్వాసం నాకుంది అన్నాడు పవన్. విజయ్ నిస్సహాయంగా పవన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రేమలో ఉన్న మజానో మహమ్మారో మరేమిటో కానీ ప్రేమికులంతా ఇలాగే అనుకుంటారు. ఇలా అనుకునే లైలాని మజ్ను, సలీంని అనార్కలి, దేవదాసును పార్వతి ప్రేమించారు. వాళ్ళ ప్రేమ ఎక్కడ సఫలమైంది? భగవంతుడు వాళ్ళ ప్రేమను ఎందుకు ఆశీర్వదించలేదు? దీపం ఎంతో అందమైంది, మెరుస్తూ వెలుగులు చిమ్ముతూ ఆకర్షిస్తుంది. దీపం పురుగు దాన్ని ముట్టుకుందామని ప్రయత్నించి మాడి మసైపోతుంది. ప్రేమికులు కూడా అంతే. ఎందుకు వచ్చిన ప్రేమలు ఫలించమని తెలిసి ఎందుకు ఈ ప్రయత్నాలు? అయ్యో దేవుడా! ఈ భయంకరమైన క్రూర షేర్ని ప్రేమలో పడి పవన్ పళ్ళ చక్రంలో నలిగిపోయినట్లు నలిగిపోడు కదా. విజయ్ కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. షేర్ని ఒక సింహాన్ని పట్టుకుని పవన్ మీదకి బల్లెం విసురుతున్నట్లు, వేట కుక్కలను వెంట పెట్టుకుని వచ్చి పవన్ మీదకి ఉసిగొల్పుతున్నట్లు ఏవేవో ఊహించుకుని కంపించిపోయాడు విజయ్. ఏమిటి అంత వణిగిపోతూ ఆలోచిస్తున్నావు? అడిగాడు పవన్ విజయ్ భుజం తట్టుతూ. నువ్వు జోక్గా అంటున్నావేమో కానీ నాకైతే నిజంగానే వణుకు పడుతుంది. నువ్వు ప్రేమించేట్లు చేసుకుంటానన్నావు. ఎలా చేసుకుంటావు? అసలు నీతో మాట్లాడుతుందా? చూస్తేనే బొగ్గు బొగ్గుమంటుంది. అది నిన్ను ప్రేమించేట్లు ఎలా చేసుకుంటావు? పవన్ సీరియస్గా చూశాడు. చూడు, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని మాట్లాడుకు. నేను ఎంతగా రెస్పెక్ట్ ఇస్తానో నీకు తెలీదా? నువ్వు ఆమె ప్రేమలో పడి ఏమైపోతావోనని భయం కొద్ది అన్నాను అంతే. పర్వాలేదులే, నేను మాత్రం ఆ రోజు అనలేదు అది దెయ్యం అని. కోపంతో అప్పటికప్పుడు ఏదో అంటాం, అంతేగాని పర్మనెంట్ ద్వేషం కాదుగా. అంతే. విజయ్ మళ్ళీ కాసేపు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. పవన్ ప్రేమ ఫలించాలి అని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండిపోయాడు. పవన్ గార్డెన్లో కూర్చుని లాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. షేర్ని అతని కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తుంది. షేర్నీని మర్చిపోవడం అసాధ్యం అని అతనికి తెలుసు కాబట్టే ఆమె ప్రేమ పొందాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది మరింత అసాధ్యం, అత్యంత దుర్లభం అని అతనికి తెలుసు. కానీ అసలు మనసు అనేదే ఒక విచిత్రమైనది. ఆ మనసు ఇక ప్రేమలో కానీ పడిందంటే ఇంకా విచిత్రమైనది అవుతుంది. ప్రేమించే మనసు ఎవరిని దేన్ని లెక్క చేయదు. దానికి భయం అంటే తెలియదు. ఆచారాలు, రీతులు, రివాజులు దానికి అస్సలు లెక్క ఉండవు. స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఎగిరే విహంగంలా అనంత దూరాలకు పైపైకి హాయిగా వెళ్ళి విహరిస్తుంది. ప్రేమించిన వాడెవ్వడు పిరికివాడు కాదు. పిరికితనాన్ని సుదూర తీరాలకు పారద్రోలేది ప్రేమ. ధైర్యాన్ని, సాహసాన్ని గుండె నిండా నింపేది ప్రేమ. అందుకే ప్రేమించిన వాడు ఎంతకైనా తెగిస్తాడు, దేనికైనా సాహసిస్తాడు. పవన్ గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. తనకు షేర్నీ ప్రేమను తప్పకుండా పొందగలనన్న దృఢ నమ్మకం ఎట్లా ఏర్పడింది? ఆలోచిస్తే అతనికే ఆశ్చర్యం వేసింది. ప్రేమ అంత దృఢ నమ్మకాన్ని ఇవ్వగలిగింది. అద్భుతాలు చేయగలిగేది ప్రేమ. అపురూపమైంది ప్రేమ. గుండెల నుండి గాలి పీల్చి వదిలాడు. లాన్ మీద నిలిచిన అతని కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. లాన్ మీద లేత గులాబీ రంగు పాదాలు వేగంగా నడుస్తూ ఇటే వస్తున్నాయి. వాటికున్న హీల్స్ షూస్ ఇంత అందమైన పాదాలను పట్టేసిన అదృష్టం నాదే సుమ అన్నట్లు టక్కు టిక్కుమని చప్పుడు చేస్తున్నాయి. షేర్ని అతని కళ్ళు పాదాల మీద నుంచి పైకి వెళ్ళాయి. లేత గులాబీ రంగు పాదాలు, ఆ పైన నున్నటి కాళ్ళు, ఆ పైన ఎర్ర రంగు మిడ్డి, దాని మీద నల్లటి షర్ట్,
ఆ పైన శంఖం లాంటి మెడ, అందమైన మొహం, ఆ మొహంలో కఠినత్వం దాగిన కళ్ళు. షేర్ని కళ్ళు ఒక్క క్షణం పాటు పవన్ కళ్ళతో కలిశాయి. పవన్ మొహంలో చిరునవ్వు. షేర్నీని ఆప్యాయంగా, ప్రేమగా, అపురూపంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. హాయ్ షేర్ని అన్నాడు. షేర్ని తిరిగి హాయ్ చెప్పలేదు. నీ లెక్కేంటి అన్నట్లు చూసి వెళ్ళిపోతుంది. హలో హరిణి అన్నాడు. అంతే, బ్రహ్మాండం బద్దలైనట్లు ఒక ఉరుములాంటి స్వరం. నా పేరు హరిణి కాదన్నాగా. హౌ డేర్ యూ ఆర్ టు కాల్ మీ హరిణి అగైన్ అరిచేసింది షేర్ని. థ్యాంక్ గాడ్ అన్నాడు పవన్ తేలిగ్గా నవ్వేస్తూ. ఎందుకు? షేర్ని క్షణకాలం ఆశ్చర్యపోతూ అరిచేసి అంతలోనే మళ్ళీ మొహం బెంకంగా మార్చుకుంది. అయినా నీ పేరు షేర్నిగా ఎందుకు మార్చుకున్నావు? ఏం బాగాలేదు, హరిణి అంటే చాలా బాగుంది అన్నాడు పవన్. షేర్ని నిప్పులు కక్కుతున్న మొహంతో చూసింది. అదంతా నీకు అనవసరం, నీకు ఇంకా బుద్ధి రాలేదా అంది. బుద్ధా? దేనికి? ఎందుకు రావాలి? మా ఇంటికి వచ్చినప్పుడు కుక్కలు అరిస్తే పరిగెట్టావు చూడు, మా కుక్కలను చూసి అంత భయపడ్డావు. ఇంకా మనుషుల్ని చూసి ఎంత భయపడాలో ఆలోచించు. ఏం చేస్తారు? నా దగ్గర పిస్టల్ ఉంది, నాకు లైసెన్స్ కూడా ఉంది, షూట్ చేసి పారేస్తాను. ఓకే, అయినా నీ కుక్కలు నాకు బుద్ధి చెప్పాయని నీకెలా తెలుసు? షేర్ని విరగబడి నవ్వింది. మొట్టమొదటిసారిగా షేర్ని నవ్వు చూస్తున్నాడు పవన్. ఆ నవ్వులో మృదుత్వం లేదు, కానీ ఇప్పుడు క్రూరత్వం కూడా లేదు. అదో మాదిరి వెటకారం, ఆనందం. నవ్వుతుంటే నువ్వు చాలా బాగున్నావు, హాయిగా నవ్వుతూ ఉండరాదు? ఆ కోపం, ఆ క్రూరంగా చూడడం, అవన్నీ ఏంటి? షడప్, నీ హద్దులు దాటకు అంది షేర్ని. ఓకే ఓకే చిన్నగా నవ్వుతూ అన్నాడు పవన్. ఇంతకీ మీ కుక్కలు నాకు బుద్ధి చెప్పాయని ఎలా అనుకున్నావు అడిగాడు ఆసక్తిగా చూస్తూ. సింపుల్, నీ షర్టు మా నిక్కీ నోట్లో చిక్కింది కదా, దాన్ని అలాగే వదిలి గోడ దూకి పారిపోయావు. షేర్నీకి ఆ దృశ్యం తలుచుకుని కాబోలు నవ్వు ఆగడం లేదు. విరగబడి నవ్వుతూ ఉండిపోయింది. షేర్నీ నవ్వుతుంటే ఒళ్ళు కదిలిపోయి అందాలు ఉయ్యాల బల్ల ఊగినట్లు ఊగుతున్నాయి. ఎర్రటి పెదములు విడివడి తెల్లటి ముత్యాల్లాంటి పళ్ళు మెరుస్తూ కెంపుల మధ్య కూర్చున్న రవ్వల్లా కనిపిస్తున్నాయి. పవన్ స్వరం మరిచిపోయి సర్వం మర్చిపోయి షేర్నీనే చూస్తూ ఉండిపోయాడు. నవ్వుతున్న షేర్ని హఠాత్తుగా చాలా సీరియస్గా మారిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు అందు కోపంగా. అందంగా ఉంటే చూడడం తప్పే, మేనర్లెస్ గూస్ తిట్టింది షేర్ని. నువ్వు నన్ను చూడొచ్చు కానీ నేను నిన్ను చూడకూడదా అడిగాడు పవన్. షేర్ని ఒక నిమిషం ఆశ్చర్యపోయింది. షిట్, నేను నిన్ను చూసానా అంది. ముందు ఆ పదాన్ని విత్డ్రా చేసుకో. నువ్వు నన్ను గమనిస్తుంటావని, నన్ను చూస్తూ ఉంటావని నేను రుజువు చేయగలను అన్నాడు పవన్. షేర్ని నిర్లక్ష్యంగా తల ఎగరేసింది. డోంట్ టాక్ రబిష్ అంది. లేదు, ప్రూవ్ చేయమంటావా? ఛాలెంజ్. ఓకే ఛాలెంజ్. ఏ వెధవని చూడాల్సిన అవసరం నాకు లేదు, కేర్లెస్గా సమాధానం చెప్పింది షేర్ని. అదే అనవసరం ధీమా. వెధవల్ని చూడవేమో కానీ నన్ను చూసావు. ఓకే, ప్రూవ్ చేస్తాను చూడు. నన్ను చూడకుండా, నన్ను గమనించకుండా మీ నిక్కీ నోట్లో చికెన్ షర్ట్ నాదే అని ఎలా చెప్పగలిగావు? అంటే నా షర్ట్లు నీకు గుర్తేనన్నమాట అన్నాడు పవన్. షేర్ని పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. ఏం చెప్పాలో తెలియక గుటకలు మింగుతోంది. ఇంతవరకు షేర్నీకి అవతల వాళ్ళతో జులుం చేసి మాట్లాడడమే కానీ ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం రాలేదు. నీతో నాకేంటి అని అరిచి క్షణంలో అక్కడి నుంచి వాకౌట్ చేయవచ్చు, కానీ అలా చేయడం పిరుగుతనం అవుతుందనిపించింది. పిరుగుతనం అంటే షేర్నీకి పరమ అసహ్యం. నీ షర్ట్ గుర్తించినంత మాత్రాన నిన్ను చూస్తూ కూర్చుండిపోయినట్లు కాదు. ఆఫ్టర్ ఆల్ నీకెన్ని షర్ట్లు ఉన్నాయి? 2 3 అంతే కదూ. వేసుకున్నవే మళ్ళీ మళ్ళీ వేసుకొస్తావు. గుర్తుండక ఏమవుతాయి అంది తేలిగ్గా. పవన్ విరగబడి నవ్వాడు. కింద పడ్డా గెలుపు నాదే అన్నాడట వెనకటికి ఎవడో. ఒక్క షర్టే రోజు వేసుకొచ్చినా గుర్తుండాలని రూలేం లేదు అన్నాడు. మరి అసలేంటి నీ ఉద్దేశం? షేర్నీకి కోపం ఆగడం లేదు. ఏం లేదు, నీకు నేనంటే ఏదో చెప్పలేని ఇది ఉండవచ్చు. నీకు తెలీదు. నీ మనసు తలుపులు తెరిచి చూసుకో, సమాధానం నీకే తెలుస్తుంది అన్నాడు పవన్. అసలు నీలాంటి వాడితో మాట్లాడకూడదు అనేసి గిరుక్కున వెనక్కు తిరిగింది షేర్ని. వెనక నుంచి పవన్ విరగబడి నవ్వడం షేర్నీకి వినిపిస్తూనే ఉంది. వెనక్కు తిరిగింది. పవన్ నవ్వుతూ చెయ్యి ఊపాడు. ఈడియట్, పళ్ళు నూరింది. గొప్ప కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకున్నట్లు నవ్వుతూ మళ్ళీ చెయ్యి ఊపాడు పవన్. కోపంగా చూస్తూ గబగబా నడుస్తూ వెళ్ళిపోయింది షేర్ని బర్త్డేని నోట్ చేసుకున్నాడు పవన్. ఆ మర్నాడే షేర్ని బర్త్డే. షేర్ని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుందో అనుకున్నారు అంతా. పవనే కాదు, షేర్నీని ప్రేమిస్తున్న వాళ్ళు, ఆమె అంటే ఆసక్తి ఉన్న అమ్మాయిలు అందరూ షేర్ని బర్త్డేని గుర్తుపెట్టుకున్నారు. మామూలు రోజుల్లోనే అదరగొట్టేట్లు డ్రెస్ చేసుకొచ్చే షేర్ని ఆ రోజు ఇంకెట్లా వస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది.
షేర్ని కారు ఆగింది. పవన్ కళ్ళు ఆ ప్రయత్నంగానే షేర్ని వైపు చూశాయి. నల్లటి పువ్వులున్న ఆకుపచ్చ స్కర్ట్, అదే మాదిరి బ్లౌజ్, కాళ్ళకి నల్లటి షూస్. షేర్నీకి ఉన్న అత్యంత సాధారణమైన డ్రెస్సులో అది ఒకటి. పవన్ ఆశ్చర్యపోయాడు. షేర్నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోదా? ఒకవేళ సాయంత్రం ఏదన్నా పెద్ద హోటల్లో చేసుకుంటుందేమో. షేర్నీతో కాస్త చనువుగా మాట్లాడే నిఖిల షేర్నీని పలకరించింది. హాయ్, హ్యాపీ బర్త్డే అంది. షేర్నీ ఆశ్చర్యపోయింది. మరుక్షణం సర్దుకుంది. నీకెలా తెలుసు అంది. క్యాజువల్గా రికార్డ్స్లో చూశాను. చాలామందికి తెలిసి ఇవాళ నీ బర్త్డే అని. అవును, కొత్త డ్రెస్ వేసుకుని రాలేదేం? సాయంత్రం వేసుకుంటావా? నిఖిల అడిగింది. కొత్త డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? ప్రశ్నించింది షేర్ని. ఎందుకంటే బర్త్డే కాబట్టి. బర్త్డే అయితే అది కూడా సంవత్సరంలో అన్ని రోజులు లాంటిదే. మనిషి అన్నాక పుడతాడు, పెరుగుతాడు, చస్తాడు, అన్నీ ఒకటొకటే జరిగిపోతాయి. ఈ మాత్రం దానికి బర్త్డే అని మరొకటని సెలబ్రేషన్ దేనికి అంది షేర్ని. అంతా నిర్గంతపోయారు. పవన్ కూడా విన్నాడు. షేర్ని ఫిలాసఫీకి నవ్వు వచ్చింది అతనికి. ఆ తర్వాత అంతా క్లాస్కి వెళ్ళారు. ఆ రోజు ఫస్ట్ పీరియడ్ క్యాన్సిల్ అయింది. కొంతమందికి క్యాంటీన్కి, మరి కొంతమంది బయట తిరిగి రావడానికి వెళ్ళారు. నిఖిల షేర్నీని రమ్మంటే షేర్నీ యథాప్రకారం రానుంది. షేర్ని కాలేజ్ బిల్డింగ్ బయటకు వచ్చింది. వెనక ఉన్న తోటల వైపు నడవడం మొదలుపెట్టింది. కాస్త వెనక్గా తోటల మధ్యన చిన్న చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున కూర్చోవడం షేర్నీకి అలవాటే. పవన్ షేర్నీని అనుసరించాడు. ఎందుకో తెలియదు, షేర్నీని ఏడిపించాలనిపించింది. ఒంటరిగా వెళ్తే షేర్ని అక్కడ ఒంటరిగా ఉంటుంది కాబట్టి తనని ఫాలో అయ్యాడని, చిరాకుపడి ఏమన్నా గొడవ చేస్తుందేమోనని అతను ఊహించగలిగాడు. కానీ ఎందుకో ఆమెను టీచ్ చేయాలనిపించింది. షేర్ని గబగబా అడుగులు వేస్తూ సాగిపోతుంది. పాములా వేగంగా వెళ్ళిపోతుంది. ఆమెకు తెలియకుండా ఆమెని అనుసరిస్తున్నాడు పవన్. షేర్ని కొలను గట్టుకి చేరింది. గట్టు మీద కూర్చుంది. కొలంలో నీళ్లను చూస్తుంది. చెట్టు చాటున దాగిన పవన్ ఆమెను చూస్తున్నాడు. షేర్ని రూపు స్పష్టంగా కనిపిస్తుంది. షేర్ని హఠాత్తుగా వంగి బ్యాగ్లోంచి ఏదో తీస్తుంది. తను చాటు నుంచి గమనిస్తున్నాడని తెలిసి పిస్టల్ తీసి పేల్చేది కదా. పవన్కి అనుమానం వచ్చింది. షేర్ని బ్యాగ్లోంచి కర్చీప్ తీసింది. ఒకసారి మొహాన్ని తుడుచుకుంది. కళ్ళలోంచి జలజలా నీరు ప్రవహిస్తుంది. షేర్ని కర్చీఫ్తో తుడుచుకుంటుంది. పవన్ నివ్వెరపోయాడు. షేర్ని కళ్ళల్లో నీళ్లున్నాయి. షేర్ని బాధపడుతుంది. అది బర్త్డే నాడు, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన బర్త్డే నాడు. ఎందుకో అతను ఊహించగలడు. ఒక్క క్షణం అతను తనని తాను నిగ్రహించుకోలేకపోయాడు. ముందుకు పరిగెట్టి షేర్ని భుజాలను తట్టి బాధపడుకుని గుండెలకు హత్తుకొని ఓదార్చాలనిపించింది. షేర్ని మీద అతనికి ఉన్న ప్రేమ అతన్ని ముందుకు నెడుతోంది. కానీ మరుక్షణంలో అతని వివేకం అతడిని హెచ్చరించింది. తను గనక ఆ పని చేస్తే ఏం జరుగుతుందో అతను ఊహించగలడు. షేర్నికి తన పట్టుదల, తన దర్పం, తన అహం, తను మూసుకుని బతుకుతున్న ఇనుపతెర, ఇవే పంచప్రాణాలు. తను ఏడుస్తున్న దృశ్యం ఇంకొకళ్ళు కంటబడితే సహించే ఓర్పు ఆమెకు లేదు. తీవ్రంగా దెబ్బతిన్న ఆమె అహం ఆమె మనసుని గాయపరుస్తుంది. దెబ్బతిన్న పుల్లా మారుతుంది. పిస్టల్ తీసి తనని తాను కాల్చుకుని చచ్చినా ఆశ్చర్యం లేదు. షేర్నీలో మార్పు రావాలి, కానీ ఎలాగా? ఆమె ప్రవర్తన సహజ సిద్ధంగా అలవడనివి. అయితే ఎలాగో ఒకలాగా బుద్ధులు చెప్పి ఆమెను సరైన మార్గంలో ప్రవేశపెట్టవచ్చు. కానీ జీవితంలో దెబ్బతిని ఆ దెబ్బలు నేర్పిన పాఠాలతో కఠినంగా మారిపోయిన షేర్నీని ఎలా మార్చాలి? ఏ విధంగా పరివర్తన తెప్పించాలి? షేర్ని ఏడుస్తుంది. అతను ఉండబట్టలేకపోతున్నాడు. షేర్ని భుజం చుట్టూ చేయి వేసి ఆమె వీపు నిమిరి ఓదార్చాలని, ఆమె తలని తన గుండెల్లో పొదుపుకుని నా బుజ్జి కదూ, ఏడవకు ప్లీజ్ అని బుజ్జగించాలని, షేర్నీని పసిపాపలా లాలించాలని అతనికి గాఢంగా అనిపించింది. బలమైన ఆ కోరికని బలవంతంగా నొక్కిపట్టి ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి వెనక్కి తిరిగాడు. కాలం గిర్రున తిరిగిపోతుంది. పవన్ చదువు మాత్రం అశ్రద్ధ చేయకుండా చదువుతూనే ఉన్నాడు. మనసు తిరిగి తిరిగి షేర్ని చుట్టూనే తిరుగుతుంది. ఎంతగా బుద్ధి చెప్పినా వినదు. బలవంతాన దాన్ని చదువు మీదకి లాక్కెళ్ళి చదువుతున్నాడు. షేర్నీతో మాట్లాడాలని, స్నేహం పెంచుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. పాషాణం లాంటి షేర్ని మాత్రం అనువైనా చలించలేదు. 4 సంవత్సరాల సుదీర్ఘకాలంలో షేర్నీని ఏమాత్రం కదిలించలేని పవన్ నిరాశగా, నిస్సహాయంగా మిగిలిపోయాడు. చదువు పూర్తయిపోయింది. షేర్నీని చూసే భాగ్యం కూడా ఉండదు. షేర్ని అమెరికా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసుకుంటుంది. వాళ్ళతో పాటు చదివిన మరికొందరు కూడా ఆ ప్రయత్నంలోనే పడ్డారు. షేర్ని అమెరికా వెళ్ళిపోతుంది. ఇక తను షేర్నీని చూడలేడు. పవన్కి పిచ్చెక్కినట్లు అవుతుంది. ఏం చేయాలి? శ్రీకాంత్ కూడా అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దిక్కుతోచినట్లు తిరుగుతున్న పవన్కి శ్రీకాంత్ మాటలు కొత్త దిక్కును చూపించాయి. బ్యాంక్ లోన్ దొరుకుతుంది, ట్రై చేయి అన్నాడు. దానికి గ్యారంటీ అడుగుతారు, ఏం చూపించాలి అన్నాడు పవన్. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను అన్నాడు శ్రీకాంత్. తనకు తెలిసిన వాళ్ళతో
షూరిటీ ఇప్పించాడు. ఆ రోజు పవన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేవుడెంత గొప్పవాడు, ఎంతెంతమంది మంచివాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఇంకా అవసరమైన డబ్బుని ఫ్రెండ్స్ అంతా తలా కాస్త సర్దుకుని ఇచ్చారు. జ్ఞానానందం గారి కాళ్ళకి నమస్కరించి తను అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న విషయం చెప్పాడు పవన్. విజయ్ అప్పటికే ఆయనతో పవన్ షేర్నీని ప్రేమిస్తున్న సంగతి, ఆమెని మార్చాలని అనుకుంటున్న విషయం అన్నీ చెప్పేశాడు. షేర్నీనే హరిణి అన్న విషయం తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డారు. నీ ప్రయత్నాలన్నిటిలో విజయం లభిస్తుంది, ఆశీర్వదించారు ఆయన. పవన్ తల ఎత్తి ఆయన వైపు చూశాడు. అంటే షేర్ని తన ప్రేమ అంగీకరిస్తుంది. పవన్ మనసులో ఆలోచనని ఆయన పసిగట్టారు. పవన్ హరిణి లాంటి మంచి మనిషి మారిపోకూడదు. మంచితనానికి నిర్వచనం అయిన మనుషులే మారిపోతే ఇక మంచితనానికి విలువ ఎక్కడుంటుంది? ఒక మంచి మనిషి 10 మందికి ఉపకారం చేయగలడు. ఆ మంచితనం వెలుగై ఎందరికో చీకటిని తొలగిస్తుంది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు ఒక మంచి మనిషిని చూసి మరొక మనిషి మంచిగా తయారవుతాడు. అందువల్ల ఒక మారిపోయిన మనిషిని తిరిగి మంచి మనిషిగా మార్చి ఎంతోమంది మంచిగా మారడానికి స్ఫూర్తి అవుతావు. నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది అన్నారాయన. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భావంతో కలుద్దాం. థ్యాంక్ యూ.